ఆర్ఆర్ఆర్, దేవరాతో ఫుల్ ఫామ్లో ఉన్న మన జూనియర్ ఎన్టీఆర్, మరోపక్క కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ డ్రాగన్. అసలు షూటింగ్ ఆగిపోయిందన్న రూమర్స్లో నిజమెంత? విలన్గా బాలీవుడ్ స్టార్ హీరో వస్తున్నాడా? ఈ గ్యాప్లో రాజమౌళి హీరోయిన్ ఎలా ఎంటర్ అయింది? ఎన్టీఆర్ బర్త్డేకి రాబోతున్న ఆ ట్రీట్ ఏంటి? లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఎన్టీఆర్కి ప్రశాంత్ నీల్కి మధ్య ఏదో తేడా వచ్చిందని సోషల్ మీడియాలో ఒక్కటే పుకార్లు. కానీ బాస్, అందులో నిజం లేదు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్లు దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రశాంత్ నీల్ యాక్షన్ సీన్స్ తీసేటప్పుడు ఒక షెడ్యూల్కి ఇంకో షెడ్యూల్కి మధ్య గ్యాప్ తీసుకోవడం కామన్. అంతే తప్ప సినిమా ఆగలేదు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్లో షూటింగ్ జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో విలన్ రోల్ కోసం మొదట మలయాళం స్టార్ టొవినో థామస్ అనుకున్నా డేట్స్ అడ్జస్ట్ అవ్వక తప్పుకున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్లోకి బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆలోచించండి బాస్, రగ్గడ్ మాస్ లుక్లో ఉన్న ఎన్టీఆర్కి షాహిద్ కపూర్ లాంటి స్టైలిష్ అండ్ ఇంటెన్స్ యాక్టర్ విలన్గా ఎదురుపడితే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా. ఇక హీరోయిన్స్ మ్యాటర్కొస్తే ఆల్రెడీ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ మెయిన్ హీరోయిన్గా ఫిక్స్ అయింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే ఆర్ఆర్ఆర్లో మన తారక్తో స్క్రీన్ షేర్ చేసుకున్న బాలీవుడ్ క్వీన్ ఆలియా భట్ కూడా ఈ సినిమాలో ఒక కీ రోల్ చేయబోతోందట. స్టోరీలో తన క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ చూసి ఆలియా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా బడ్జెట్ స్కేల్ చూస్తుంటే కేజీఎఫ్, సలార్ లాగా దీన్ని కూడా 2 పార్ట్లుగా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారట మేకర్స్. రవి బసూర్ బీజిఎంతో 2026 చివర్లో థియేటర్లకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ టీజర్ని వచ్చే నెల మే 20 ఎన్టీఆర్ బర్త్డేకి వదిలే ఛాన్స్ ఉంది. మరి ఈ అప్డేట్స్ మీకెలా అనిపించాయి బాస్? ఎన్టీఆర్, షాహిద్ కపూర్ ఫేస్ ఆఫ్ ఉంటే ఎలా ఉంటుందో కింద కామెంట్స్లో గట్టిగా దండెత్తండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.